నేనైతే సూపర్ ఉన్నానండి. మార్నింగే దుకాణం పెట్టుకున్నా. ఈ బ్యాంగిల్స్ అయిన జ్యువెలరీ పిచ్చి పిచ్చి ఉన్నాయి. వీటిని చదువుకుంటాను. ఎట్లా చదువుకుంటాను చూడండి. ఇదిగోండి. ఎటన్నా పోయేటప్పుడు కలుపుకొని పెట్టుకున్నా. వీటినే ఉన్నాయి. మళ్ళీ కలుపుకోవడం కష్టమవుతుంది. ముందుగానే చదువు పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కదా మనం ఎటన్నా వెళ్ళేటప్పుడు అని దాన్ని సపరేట్ పెట్టుకుంటారండి. నేను ఎలా పెట్టుకుంటాను చూడండి. ఇట్లా చాలా బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి ఈ బాక్స్లో పెట్టేస్తా. కొన్ని ఉన్నాయి ఇక్కడ కింద పెద్ద బాక్స్లో పెట్టేసుకుంటానండి. ముందైతే బ్యాంగిల్స్ చదువుకుంటా. దాన్ని సపరేట్ పెట్టించుకుంటా. ఇవైతే గ్రీన్ కలర్ నా పెళ్ళి బ్యాంగిల్స్ అండి. మార్నింగ్ లైట్ గ్రీన్ ఇవి ఇట్లనే పెట్టేసుకుంటాను. అసలు దీనిపైన శారీ లేదు, బ్యాంగిల్స్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇంకో ఇలా అందులో కొన్ని ఇట్లా ఎటన్నా ఓన్గా కలిపేసుకునే వీటిలోనే పెట్టేసినాం. వీటిని చదువుకుంటామంటే మళ్ళీ టైం లేదు. మళ్ళీ ఎటన్నా పోయేటప్పుడు ఇక జల్దీ కావాలని అంటే గాయ అవుతుంది. ఇవి ఇటు కొన్ని ఉన్నాయి, ఇల్లు కొన్ని కలిసి ఉన్నాయి. గ్రీన్ కలర్ ఇవి సైడ్ బ్యాంగిల్స్ అండి. దాన్ని సపరేట్గా పెట్టేసుకుంటే అయిపోతుందని. ఇవి బ్లూ కలర్ బ్యాంగిల్స్. ఇవి అసలు దీనిపైన ఇంకొక శారీ లేదండి. ఇంకో స్కై బ్లూ కలర్ శారీ ఉంది. ఇందులో ఇంకో బ్లూ కలర్ చూస్తుంది. ఇందులో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ నా పెళ్ళికి బ్యాంగిల్స్ అండి. ఇంకా ఇన్ని బ్యాంగిల్స్ పగిలినాయి. ఇవన్నీ ఒక చేయికి సంబంధించినవి. పల్లెటూరు కట్టి ఈగలు దోమలన్నీ ఇలా కొన్ని ఉండిపోయినాయి. పిచ్చి ఉన్నాయండి. ఇగో పింక్ కలర్ బ్యాంగిల్స్ ఇటు కొన్ని ఉన్నాయి. ఎల్లో కలర్. మళ్ళీ ఎటన్నా వెళ్ళాలంటే గాయ అవుతుంది. ముందుగానే మనం అన్ని చదువుకొని పెట్టుకుంటే ఎటన్నా వెళ్ళేటప్పుడు ఈజీ అవుతుందని. రెడ్ కలర్ బాగున్నాయి కాబట్టి రెడ్ కలర్ ఇలా పెట్టేసుకుంటాం. మొన్న రీసెంట్గా పెళ్ళికి వెళ్ళిన అంత గాయ అయిపోయినాయండి. ఇలా స్టోర్ చేసుకుంటా అండి నేను దానికి సపరేట్గా. ఇవన్నీ కాపీలు అండి. వీటిలలో నేను సైడ్ బ్యాంగిల్స్ వేసుకోవాలి. అయ్యో ఇది పగులుతాయి వట్టేనే. ఇలా బాక్స్లో దాన్ని సపరేట్గా పెట్టేసుకుంటే ఇవి మనకు కాపీలని నాకు అర్థమైపోతుంది. ఇవి ఎక్కువ యూజ్ చేయను. చిన్న సింపుల్ సైజ్ పైనకి ఇవి యూజ్ చేస్తానండి. ఇవి అయిన పెళ్ళి బ్యాంగిల్స్ ఇలా సైడ్కి పెట్టేసుకుంటాం. బ్లూ కలర్, ఆరెంజ్ పిచ్చి ఉన్నాయి మొత్తం. అన్నీ దేంట్లో అయ్యే ఉన్నాయో అర్థమవుతారు. కొన్ని ఉండిపోయాయి. ఒకటే చెయ్యికి అయితే ఇవైతే ఫుల్ తీసుకున్నానండి. సైడ్ బ్యాంగిల్స్ అన్నీ పగిలిపోయినాయి. ఇవి మిగిలినాయి. పెళ్లి గాజుల లేదు, పెళ్ళి అయిపోయినాక తీసుకున్నాయి ఇవన్నీ. ఓన్లీ పెళ్లి గాజుల పెళ్ళికైతే ఇంకేం తీసుకోవాలి. ఇందులో స్టోన్స్ అయితే ఖరాబ్ అయిపోయినాయి. వీళ్ళు ఉన్నాయి. ఇవి తీసుకున్నా, ఇవి ఖరాబ్ అయినాయండి. క్యాప్ బట్టర్ కాబట్టి కొన్ని ఇట్లా సపరేట్గా పెట్టుకుంటా. ఇవి కొన్ని ఉన్నాయి. ఇది ఏం కలర్ అంటే కృష్ణ ఏమో కలర్ అంటారు కదా, సంథింగ్. బ్యాంగిల్ వలిగింది కూడా. బ్యాంగిల్స్ అయితే
ఇలా స్టోర్ చేసుకుంటానండి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది జ్యువెలరీ. ఇది నా పెళ్ళి వడ్డాలమేనండి. ఇది లక్ష్మీదేవత పెళ్ళప్పుడు పెట్టుకున్నాం. మళ్ళీ పెట్టుకోవాలంటే దీనికి అవకాశం అత్తాంది కానీ పెట్టుకుంటాను, సెట్ అయింది సైజ్ పైనకి. నేను పినిసులు మొత్తం ఇట్లా సేవ్ చేసుకుంటా, ఒక దాంట్లో ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకుంటా. ఎటైనా వెళ్ళేటప్పుడు ఆల్లోటి ఇల్లోటి ఉండకుండా ఒక బాక్స్ అనేది ఉంటుంది. ఇందులో చీరపిన్ను ఉంటుంది అండ్ పినిసులు ఉంటాయి, సేఫ్టీ పిన్నులు. ఇట్లా స్టోర్ చేసుకుంటాం. ఇవి మనకు సైడ్ పిన్నులు అండి, ఇట్లా పెట్టుకుంటాం. ఇవి మనకు పూల జడకు కోసము అని ఫుల్ ప్యాకెట్స్ కొన్నాను మా అక్క. 1 ప్యాకెట్ మిగిలిపోయింది ఇలానే, ఇంకా కొన్ని ఎక్కడో పోయినాయి కూడా. ఇది మేకప్ కిట్ అన్నీ మామూలుగా పంపించిన కానీ ఇది ఒకటి బ్యాలెన్స్ అయిపోయింది. ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి, నేను చూసుకోలేదు. ఇవన్నీ ఆరెంజ్, ఇవన్నీ మనకు స్టోన్స్ బ్యాంగిల్స్ అండి, అంటే ఒక్కొక్కటి సేమ్ ఇట్లా వేసుకునేందుకు. లిప్టిక్ స్మాల్, దీన్ని ఏమంటారు అండి, తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఏం తెలియదు, అన్నీ మా ట్రై చేసుకుంది. ఇదేమో క్రీమ్, అన్నీ బ్రష్, మేకప్ అన్నీ మామూలుగా పంపించిన, ఒక్కటి ఉంది. ఇంత పిచ్చి పిచ్చి ఉండిపోయినాయి. అది వర్ణం గోల్డ్ అండి. ఇది రెండింటికి 1000 రూపీస్ అండి, పెళ్ళప్పుడు తీసేసుకునేవి. ఇంకుండే చౌకగా ఇట్లా ఇల్లుని వెతుక్కోవాలి, ఇక బ్యాగులు ఉన్నట్టుండే.